దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 125వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఈ సృష్టికర్త సబ్జెక్టులో దేవుడు ఆయన సృష్టికర్త అని బయలుపరిచే విధంగా జరగబోయే విషయాలన్నీ నాకు చూపించడం, అవన్నీ జరిగిపోవటం చెప్తూ ఉన్న 39 దర్శనాల్లో 37 అయిపోయినాయి. ఇక 2 దర్శనాలు మిగిలి ఉన్నాయి. ఆ 2 దర్శనాలు చూసుకుని ఆ తర్వాత ఎట్ ఏ గ్లాన్స్ సింహావలోకనం ఒకసారి 39 దర్శనాలు ఏంటో మీ ముందుకు తీసుకొచ్చేస్తే మరి ఇక్కడతో ఈ చాప్టర్ క్లోజ్ చేసి నాకు వచ్చినటువంటి భవిష్యత్తు గురించి చూపించినటువంటి దర్శనాలు ఏంటో మీ ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ మన పండిట్ ధర్మప్రకాష్ గారి జీవిత చరిత్రకి వెళ్ళిపోదాం. అది క్విక్గానే మనం పూర్తి చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకునేటం జరిగింది. కాబట్టి ఈ కోవకు వచ్చినట్టు 38వ దర్శనం ఇది పుస్తకంలో 99 4/3/2023లో వచ్చింది. ఇది ఈరోజు ఉదయం నిద్ర లేచి మంచం మీద కళ్ళు మూసుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్నా. నా కళ్ళ ముందు ఒక దర్శనం ఇలా వస్తుంది. నిద్ర లేచి మంచం మీద కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటున్నా అంటే నిద్రపోవట్లా, కళ్ళు మూసుకున్నా అంతే, దర్శనం వచ్చేస్తుంది నా కళ్ళ ముందుకు. ఒక చోట ఇటుకలతో కట్టిన కొన్ని స్తంభాలు ఉన్నాయి. వాటిలో ఒక స్తంభము నా కళ్ళ ముందే అన్నిటికంటే ఎత్తుగా పెరుగుతుంది. ఒక చోట ఇటుకలతో కొన్ని స్తంభాలు కట్టి ఉన్నాయి, అన్నీ ఒక మాదిరి ఎత్తుగా ఉన్నాయి. నేను చూస్తుండగానే నా కళ్ళ ముందు ఒకటి చాలా ఎత్తుగా పెరిగిపోతుంది. నేను కన్నులెత్తి చూడగా ఆ స్తంభం తాడి చెట్టు అంత ఎత్తుగా అయిపోయింది. ఏంటి, ఇంత ఎత్తునున్నటువంటి స్తంభాలు ఒక స్తంభం పెరుగుతూ 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 తాడి చెట్టు అంత ఎత్తుగా అయిపోయింది. ఆ స్తంభం అంతా ఇటుకలతోనే నిర్మాణం అయి ఉంది. ఇటుకలతో నిర్మాణమైన స్తంభమే అది. నా మనసులో బాగా ముద్రింపబడిపోయింది. నా కళ్ళ ముందే ఇలా పెరుక్కుంటూ వెళ్ళిపోయింది తాడి చెట్టు అంతా, ఏంటి అని అనుకున్నాను. కళ్ళు తెరిచి చూచి, నేను మెలుకునే ఉన్నా కదా, కళ్ళు మూసుకున్నాను అంతే, దర్శనం వచ్చేస్తుంది. కళ్ళు తెరిచి చూచి దేవుడు చూపించిన దర్శనమే గ్రహించి దాని అర్థమేమిటా అని ఆలోచించాను. ఏంటి దేవుడు చూపిస్తున్నది ఈ దర్శనం, ఏంటి దీని అర్థం అని చెప్పి నేను ఆలోచించుకుంటూ ఉన్నా. నేను ఇక్కడ రాసుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్, నేను గత సంవత్సర కాలంగా ప్రార్థనా టీవీ మచిలీపట్నం టీవీ ఛానల్ ద్వారా వారానికి ఒక మెసేజ్ ఇస్తున్నాను. ఈ మధ్య ఆత్మతో ప్రేరేపింపబడి ఇంకో టీవీ ఛానల్ ద్వారా కూడా వారానికి ఒక మెసేజ్ ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రవచన్ టీవీ గుడివాడ వారి ఛానల్లో మొదటి మెసేజ్ ఇచ్చా. అది నిన్నటి దినాన అనగా శుక్రవారం 3/3/2023 తేదీన రాత్రి 8:30 ప్రసారం అయ్యింది. అని ఈ కళ ద్వారా నేను చేసే పని ద్వారా నాకు పరలోకంలో ధనం అధికం అవుతున్నట్లు దేవుడు నాకు బయలుపరచాడని గ్రహించి సంతోషించాను. విషయం ఏంటి అంటే, అంతక్రితం సంవత్సర కాలంగా ఒక టీవీలో చెప్తూ ఉన్నా. సంవత్సర కాలంగా మార్చి 2022 నుంచి ఒక టీవీలో కంటిన్యూగా చెప్తున్నా. ఒక సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు మార్చి 2023 నుంచి ఇంకో టీవీ ఛానల్లో చెప్పడానికి వెళ్ళి చెప్పి వచ్చా. 3వ తారీఖు చెప్పి వచ్చా మొదటి మెసేజ్. అక్కడ ఆ 3-4 మధ్య ఆ చెప్పిన రోజు ఇది ఈ దర్శనం వచ్చింది. అంటే నువ్వు చేస్తున్నటువంటి ఈ పరిచర్య తాడి చెట్టంత ఎత్తుగా పెరిగినటువంటి ఆ స్తంభము అని చూపిస్తూ ఉన్నాడు. అదేంటి ఇది అంత ఇంపార్టెంట్ అంటే, నిజంగానే ఈ ఛానల్లో మంచి సబ్జెక్టులు వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఎంత మంచి సబ్జెక్టులు అంటే, ప్రజలకి అసలు ఇంతవరకు తెలియని విషయాలు, అనేక విషయాలు ఈ యొక్క దీంట్లో మొట్టమొదటి తీసుకోవటమే పరలోకం నరకం అనే సబ్జెక్ట్ తీసుకున్నా. ఈ ప్రవచన్ టీవీ గుడివాడలో మొట్టమొదట తీసుకున్న సబ్జెక్టు పరలోకం నరకం అని తీసుకున్నా. ఆ సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఎవరికీ లేదు, క్రైస్తవులకి పూర్తిగా లేదు, ఇతర జనులకు అసలే లేదు. ఈ సబ్జెక్టులో అసలు ఇప్పటికీ కూడా అనేక మంది ఇతర జనాలు అంటుంటారు, ఏంటి పరలోకం నరకం అంటారు, నువ్వు చూసావా, మీ పాస్టర్ గారు చూశారా, ఎవరు చూశారు చెప్పండి అంటే, బైబిల్ గ్రంథంలో ఉంది, యేసు ప్రభువుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారట, నమ్మిన వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారంట. అంటే వెళ్ళండి, అటువంటి కట్టుకథలు మాకు కూడా బోల్డని ఉన్నాయి, ఎవరు రాశారో ఎందుకు రాశారో నువ్వు చూసా చెప్పు, మీ వాళ్ళు ఎవరన్నా చూస్తే చెప్పు అని అంటే ఎవరు చెప్పలేకపోతున్నారే.
ఇదిగో పలానా వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళ ఆత్మను దేవుడు తీసుకెళ్ళి పరలోకము నరకము చూపించాడు, పరలోకంలో ఫలానా వాళ్ళు ఉన్నారు, నరకంలో ఫలానా వాళ్ళు ఉన్నారు అని అనేకమైనటువంటి ఉదాహరణలు మనకున్నాయి. 7 భక్తుల ఆత్మలను దేవుడు తీసుకెళ్ళి వాళ్ళు ఎవరెవరు అంతకితమే మరి ఇక్కడ భూలోకంలో మరి చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు ఎక్కడెక్కడికి వెళ్ళి అవన్నీ చూపించి వాళ్ళతో మాట్లాడిపించి ఈ తీసుకెళ్ళిన ఆయన ఆత్మనే అక్కడున్న ఆత్మలతో మాట్లాడిపించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెడితే వాళ్ళు ఉదయాన్నే లేచి రాత్రి నా ఆత్మ ఫలానా చోటుకి వెళ్ళింది, పరలోకం వెళ్ళింది, నరకం వెళ్ళింది, పరలోకంలో ఫలానా ఆయన చూసా, ఆయనతో మాట్లాడా, నరకంలో ఫలానా వాళ్ళు నా బంధువులు ఫలానా మంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు రాశారు. అట్లాంటి 7 చరిత్రలు నేను రాయటం జరిగింది. కాబట్టి ఈ 7 చరిత్రలను బట్టి చూస్తే మరి నిజంగానే పరలోకం నరకం ఉన్నట్టే కదా. బైబిల్ గ్రంథంలో దేవుడు చూపించినప్పుడు మరి ఇంకా ఎవరైనా దేవుళ్ళు అయి ఉంటే ఆ పరలోకం నరకం వెళ్ళలేకపోవటం అనేది ఆ దేవుళ్ళ వల్ల కూడా అయితే మరి వాళ్ళు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఈ దేవుడు ఒక్కడే ఎందుకు చూపించగలిగాడు? కాబట్టి ఈయన ఒక్కడే దేవుడా, మిగతా వాళ్ళు దేవుళ్ళు కారా అని అర్థమయ్యే విధంగా చక్కని సబ్జెక్ట్ వచ్చింది. 48 ఎపిసోడ్లు. చాలామంది అడిగారు నన్ను తర్వాత, అయ్యా ఈ సబ్జెక్టు మీద ఇన్ని ఎపిసోడ్లు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు, ఎంత వివరంగా ఎంత కూలంకషంగా పరలోకం గురించి నరకం గురించి చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. మీరు అనేక మందికి అర్థమయ్యే విధంగా ఇంత చక్కని శైలిలో మీరు చెప్తూ వచ్చారు, చాలా బాగుందని అనేక మంది దగ్గర నుంచి నాకు ఫోన్లు రావడం జరిగింది. మీరు ఎట్లా సంపాదించారు ఈ ఇన్ఫర్మేషను, మీకు ఎట్లా ఇదంతా అందుబాటులోకి వచ్చిందంటే మరి దేవుడు ఒక ఆత్మ నాలో ఉండి ఆ ప్రేరణ ఇచ్చి అనేకమైన చరిత్రలో బుక్స్ కొని చదివి అర్థం చేసుకున్నా. తర్వాత ఈ 7 భక్తులు చూసిన దాంట్లో సారూప్యత కూడా చూసా నేను. అంటే ఒకటి చెప్పిన దానికి ఇంకోటి చెప్పిన దానికి తేడా ఉందా అని చూసా. ఒక ఆయన ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం ఆయన జీవించిన కాలంలో ఆయన చూసి వచ్చాడు, ఆయన రాశాడు. ఒక ఆయన ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం చూసి వచ్చాడు, ఆయన రాశాడు. ఒక ఆయన 50 సంవత్సరాల క్రితం, ఒక ఆయన నిన్న మొన్న, ఒక ఆయన ఇప్పుడు జీవించే ఉన్న ఆయన మొన్న వెళ్ళి వచ్చాడు. ఇవన్నీ చూసా నేను. చూస్తే అన్నీ కరెక్టే. ఆయన ఏది చూశాడో ఈయన అదే చూశాడు, ఈయన ఏది చూశాడు ఆయన అదే చూశాడు. ఆఖరికి జీవించి ఉన్న ఆయన దగ్గరికి కూడా వెళ్ళా నేను. అయ్యా మీరేం చూశారో నాకు, మీ కళ్ళకు కట్టినట్టు మీరు ఏం చూశారో నాకు చెప్పండి అని చెప్పి అడిగి తెలుసుకున్నా. రుజువేగా, ఎవరు చూసి వచ్చారో చెప్పండి అంటే ఇదిగో ఫలానా ఆయన చూసి వచ్చాడు, ఇదిగో ఫలానా ఆయన చూసి వచ్చినాడు, ఆయనతో నేను మాట్లాడా, ఇంతకంటే ఏం కావాలి? ఎట్లాంటి ఎవిడెన్స్, ఎట్లాంటి రుజువు ఇంకెక్కడైనా ఉంటే మీరు చూడొచ్చు. ఇప్పుడు యేసు ప్రభునే నమ్మమంటమే కాదు, మీకు ఎక్కడైనా ఇటువంటి దొరికి ఉంటే మీరు కూడా అదిగో ఈ ప్రకారంగా ఫలానా ఆయన ఆత్మ ఫలానా చోటకి వెళ్ళింది, ఇదిగో మేము దేవుడిగా ఆరాధించే వాళ్ళని ఆరాధిస్తే ఫలానా ఆయన ఆత్మ ఫలానా స్వర్గానికి వెళ్ళింది అనే ఒక ఆధారం మీకు ఏమైనా దొరికి ఉంటే మీరు ఆలోచించవచ్చు. ఏ ఆధారం లేదు కదా, ఇక్కడ ఆధారం ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ అని మీరు గ్రహించడానికి వీలవుతుందనే విధంగా చక్కని శైలిలో ఆ 48 ఎపిసోడ్లు వెళ్ళడం జరిగింది. దేవుడి యొక్క ఆత్మ నడిపింపు నాకు బాగా కలిగింది. అదే ఈ స్తంభం. అన్ని స్తంభాల కంటే ఇది తాడి చెట్టు అంత ఎదిగిన స్తంభం. అంటే ఇదిగో ఎంత పెరుగుతుంది, ఏది నాకు పరలోకంలో నేను ఇక్కడ ఎంత చేస్తానో అంతకంత దేవుడు పరలోకంలో ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ స్తంభం ఎట్లా పెరిగిందో నీకు ఇచ్చేది పరలోకంలో ఇలా పెరుగుతుందబ్బా అని చెప్పడం జరిగింది. యాదృచ్ఛికంగా ఆ తర్వాత దర్శనం కూడా ఇట్లాంటి సబ్జెక్టే వచ్చింది. సృష్టికర్త ఇప్పుడు మీకు చెప్తున్నదే అది. ఈ సృష్టికర్త అనే సబ్జెక్ట్లో కూడా చాలా చక్కగా మనకి అనేక మందికి తెలియని విషయాలు, ఈయన సృష్టికర్త అంటాకు రుజువులు. అలాగే అన్యజనులు అంటే యేసు ప్రభు వారికి ఎందుకు అంత ప్రేమ ఉంది? నిజంగా క్రైస్తవుల కంటే కూడా ఎక్కువగా ఇతర జనుల మీద ప్రేమ ఉండటానికి కారణం వారు నరకానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళని తప్పించాలి, ఆయన ప్రేమతో ఇలా సువార్త ప్రకటింపచేస్తున్నాడు అనేటువంటి విషయాలు వచ్చే విధంగాను, అలాగే అనేక దర్శనాలు చూపిస్తూ నాబోటి వ్యక్తులకి నేను సువార్త ఏం ప్రకటిస్తానులే ఇక చేయలేను అనుకున్నప్పుడు దర్శనం మీద దర్శనం చూపించి నీ నిర్లక్ష్యం వల్ల ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు, నువ్వు చెయ్యి అని చేపిస్తూ ఉండటం ఈ అంత సృష్టికర్త సబ్జెక్ట్లో వస్తుంది. ఇది విన్నటువంటి అన్యజనులు ఇతర జనులకి ఈయనే నిజమైన దేవుడా ఏంటి అసలు,
మనకు కూడా ఈయనే దేవుడా ఏంటి మనకు సరిగా తెలియలేదు కదా, ఈయనేదో క్రైస్తవులకి దేవుడు అనుకున్నాం కానీ మనకు కూడా ఈయనే దేవుడని ఈయన చెప్పేటువంటి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది అని గ్రహించే విధంగా ఈ యొక్క సువార్త ఈ సృష్టికర్త సబ్జెక్టు నడుస్తుంది. ఇప్పుడు నాకు 39 దర్శనాలను చూస్తే మరి ఆయన సృష్టికర్త అని మనకు అర్థమైపోతుంది. అన్ని చోట్ల కూడా ఆయన ఆవేదన, ఆయన పడేటువంటి శ్రమ అంతా కూడా ఆ నరకం నుంచి తప్పించాలని, ఈ మతము, ఈ జాతి, ఈ కులం అని కాదు, ప్రతి వాళ్ళని కూడా రక్షించాలి అనేటువంటి ఆయన నిర్ణయం, ఆయన యొక్క తపన మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి నువ్వు చేసే ఈ సువార్త వల్ల ఆ రోజు రాత్రి నేను ఈ వేరే టీవీలో స్టార్ట్ చేశాను, ఆ రోజు చూపించాడు, ఇదిగో నీ సువార్త వల్ల ఎంత ఈ స్తంభం పెరిగిందంటే నీకు రావాల్సిన బహుమానం పరలోకంలో ఇది అని ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే ఆఖరి దర్శనము 39వ దర్శనం అంటే ఈ కోవలోకి వచ్చింది. ఇది పుస్తకంలో 100వ సంఖ్య, 100వ దర్శనాలు రాసే దీంట్లో. ఆ తర్వాత కూడా 1-2 వచ్చింది, తర్వాత ప్రింట్లో వస్తాయి అవి. ఇప్పుడు 100వ దర్శనం 11/6/2023 వచ్చిన దర్శనం. ఇది దేవుడి యొక్క ప్రేమ ఏంటో మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. కొంతమందికి పరీక్ష పెట్టి వారు పాస్ అయితే పై క్లాస్కి ప్రమోట్ చేయమన్నారు. ఆ పని నాకు అప్పగించారు. అయితే నేను ఏ హెడ్ మాస్టర్నో ఆ స్కూల్కి అయి ఉంటాను. కొంతమంది పరీక్ష పెట్టబోయే అంటే పైన అధికారులు చెప్పారు, మీ వాళ్ళంతా పరీక్ష పెట్టి వాళ్ళు పాస్ అయితే పై క్లాస్కి ప్రమోట్ చేయమని ఆ పని నాకు అప్పచెప్పారు. అయితే పరీక్ష పెట్టడానికి నా మనసు అంగీకరించట్లా. పై అధికారులు వచ్చి పరీక్ష పెట్టు, పాస్ అయిన వాళ్ళని తర్వాత క్లాస్కి ప్రమోట్ చేయమంటే ఆ పరీక్ష పెట్టాలంటే నా మనసు అంగీకరించట్లా. నేను హెడ్ మాస్టర్ని అయి ఉంటా, నాకు అంగీకరించట్లేదు. ఎందుకట? ఇప్పుడు పరీక్ష పెడితే వాళ్ళంతా తప్పు జవాబులు రాసి ఫెయిల్ అవుతారు. వాళ్ళకున్న నాలెడ్జ్ అంటే టీచర్కి తెలుసుద్ది, మాస్టర్ గారికి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు పుట్టుకొని పరీక్ష పెడితే పాస్ అవుతారా? వాళ్ళు పాస్ అవ్వరు, ఫెయిల్ అవుతారు. సరైన జ్ఞానం వాళ్ళకి బోధించాలి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలి అని ఆలోచించి ఆలోచిస్తున్న పరీక్ష పెట్టమంటే నా మనసు అంగీకరించకపోవడం కారణం ఏంటి? వాళ్ళు ఫెయిల్ అవుతారని. వీళ్ళకి ముందు జ్ఞానం బోధిస్తే ఆ తర్వాత పరీక్ష పెట్టమంటే మనం పెట్టవచ్చు అని చెప్పి ఆలోచించి పై అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా వాళ్ళకి నాలెడ్జ్ అంతంతగా మాత్రంగా ఉంది, ఇప్పుడు పరీక్ష పెడితే తప్పుతారయ్యా, వాళ్ళకి జ్ఞానం బాగా నూరిపోద్దాం, పోసిన తర్వాత పరీక్ష పెడతాను అని చెప్పా వెళ్ళి. అది ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? అనుకున్న సమయానికి పరీక్ష పెట్టి తీరాలి అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లా కుదురుతుంది? బహుశా అదే ఫిబ్రవరి వచ్చేసి ఉంటుంది, ఫిబ్రవరి మార్చి వచ్చి ఉంటుంది, పరీక్షలు పెట్టే టైం అయి ఉంటుంది. అది మనకి మార్చి ఏప్రిల్లో పరీక్షలు పెడతాం, ఆ టైం అయి ఉంటుంది. మరి ఇప్పుడు ఎట్లా కుదురుతాయా? వాళ్ళకి జ్ఞానం బోధించి సంవత్సరాల్లో ఏదో చెప్పారు మీరు, వాళ్ళు ఏదో నేర్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు అదంతా జ్ఞానం అంటావేంటి నువ్వు? ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది, సాధ్యమవుతుంది? అనుకున్న సమయానికి ఆ టైం వచ్చేసింది కదా, ఏప్రిల్లో వచ్చేస్తుంది, అనుకున్న సమయానికి పరీక్ష పెట్టేయాలి కదా అన్నారు. అప్పుడు నేను వారితో ఇలా చెప్పాను, నా అంతట నేనే ఒక డెమో లేక కొంత నిడివి గల జ్ఞానబోధ తయారు చేసి వారికి ఆ వీడియో అందజేస్తాను. నా అంతట నేనే వాళ్ళకి ఆ జ్ఞానం అంతా రంగరించి ఒక వీడియో రూపంలో వాళ్ళకి అందజేస్తానయ్యా అంటున్నా నేను. నా బాధ చూడండి, వాళ్ళంటే ఆ ప్రేమ ఏంటో చూడండి. ఆ తర్వాత వారికి అనుకున్న సమయానికే పరీక్ష పెడతాను అన్నా. పై అధికారులు దానికి సరే అన్నారు. నేను అన్నాను, మీకు ఏం కష్టపడొద్దయ్యా, ఒక నెల ఎంత ఉంటుందో బహుశా ఏ మార్చిలోనే అయి ఉంటుంది, ఇది కొంత టైం ఉంది, ఈ టైంలో నేనే కష్టపడి గొప్పగా జ్ఞానమంతా ఒక డెమోలాగా తయారు చేసి వీడియోలాగా వాళ్ళకి అందిస్తానయ్యా. అప్పుడు మీరు అన్న టైంకే ఏప్రిల్లో పెట్టాలనుకో, ఏప్రిల్లో పెట్టేస్తా. కానీ ఇదంతా వాళ్ళు ఏమన్నారు? జ్ఞానం ఇవ్వటానికి మాకు అభ్యంతరం లేదయ్యా, ఇప్పుడు ఎట్లా కుదురుతుంది అని అన్నారు. నేను కుదురుస్తానయ్యా, నేనే తయారు చేసి నేనే ఇస్తా అన్నా. నేను మాకేం అభ్యంతరం లేదు, మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఇస్తానంటే మాకేం అభ్యంతరం లేదు, మా బాధల్లో ఒకటే, పలానప్పుడు పరీక్షలు పెట్టాలి అంతే కదా, ఈలోగా మీరు ఇస్తానంటే మాకేంటి అభ్యంతరం అన్నారు వాళ్ళు. నేను జ్ఞానబోధ వారికి ఇచ్చిన తర్వాత పరీక్ష పెట్టా. అప్పుడు నేను కష్టపడి చక్కగా జ్ఞానబోధ అంతా తయారు చేసి వాళ్ళకి ఇచ్చా. చాలామంది బాగా రాసి పాస్ అయ్యారు. ఇక నేను ఇచ్చినటువంటి ఒక డెమో వల్ల చాలామంది పాస్ అయ్యారు. కొంతమంది పూర్తి గ్రహింపు పొందలేక బాగా రాయలేకపోయారు. అయినప్పటికీ కొంతమంది ఉంటారు కదా బాగా స్టాండర్డ్ తక్కువ వాళ్ళు,
వాళ్ళకి పూర్తి గ్రహింపు అందలేదు, వాళ్ళు రాయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు, కొద్దిమంది ఫెయిల్ అయ్యారు. అప్పుడు నేను ఎలా అనుకుంటున్నాను, అయినా నా ప్రయత్నం నేను చేశాను, ఇంతకంటే ఏమి చేయగలను అనుకుంటున్నా. నేను పై అధికారుల దగ్గరికి వెళ్ళి గోజాడి, అయ్యా నేనే తయారు చేసి ఒక డెమో ఇస్తానని తయారు చేసి ఇచ్చాను. చాలామంది పాస్ అయ్యారు, ఇంకొద్ది మంది తప్పారు. నా ప్రయత్నం అంతా నేను చేశాను కదా, ఇంతకంటే నేనేం చేయగలను అనుకుంటున్నా. కానీ నా మనస్సులో అంటే మనస్సాక్షి నాకు, కానీ నా మనసులో ఫెయిల్ అయిన వారి గురించి కొంత బాధ ఉన్నది. ఈ కొద్దిమంది ఫెయిల్ అయ్యారు చూడు, వాళ్ళ గురించి నా మనసులో ఇంకా కొంత బాధ ఉంది. ఇంకా ముందుగానే ఈ జ్ఞానబోధ వారికి ఇచ్చి ఉంటే మరికొంతమంది పాస్ అయ్యేవారు కదా అని నా మనసులో బాధ. ఎందుకు నాకు లోపల బాధ అంటే, ఇంకా కొంచెం ముందే ఈ జ్ఞానబోధ అంతా నేను తయారు చేసి ఇచ్చి ఉంటే వీళ్ళు కూడా పాస్ అయ్యేవాళ్ళుగా అని. అంటే ఆ యొక్క తపన ఏంటి టీచర్కి, ఆ పిల్లలందరూ పాస్ అవ్వాలి పై క్లాస్కి అనేది. ఇంతలో మెలకు వచ్చేసి ఇదండి కథ. ఎంత చక్కగా ఉంది ఇది. యేసు ప్రభువారు ఆనాడు ఉపమాన రీతిలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పారు అంటారు. అలాగే ఉపమాన రీతిలో నాకు చెప్తున్నాడు దేవుడు. ఇగో ఇదే దేవుడి యొక్క మనస్సు ఇది. ఇప్పుడు అంతా పాస్ అవ్వటం అంటే అర్థం అంటే పరలోకం వెళ్ళటం, ఫెయిల్ అవ్వటం అంటే నరకానికి వెళ్ళటం. ఈ జ్ఞానబోధ మనం ఇచ్చిన తర్వాత పాస్ అయ్యారు అంటే అర్థం ఏంటంటే, అప్పుడు దేవుడు ఎవరో వాళ్ళకి వెలిగింది, ఈ దేవుడు కరెక్టు అని ఆ వైపుకి వచ్చారు, వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. ఒకవేళ నేను జ్ఞానబోధ ఇవ్వకపోతే, ఈ దేవుడి గురించినటువంటి సంక్షిప్తమైనటువంటి జ్ఞానం అంతా ఇవ్వకపోయి ఉంటే ఎవరు పాస్ అవ్వరు, ఎవరు పరలోకం వెళ్ళరు, అందరూ నరకానికే వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు, ఏ దేవుడైనా ఒకటే, మనం ఈ దారిలో వెళ్తున్నాం, వాళ్ళు ఆ దారిలో వెళ్తున్నారు, మనం మంచి పనులు చేస్తున్నాం, వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళగలేని మనం వెళ్ళవా పరలోకానికి అనుకుంటూ నరకానికి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానం అనే బోధ అందితేనే తప్ప వాళ్ళు పాస్ కారు. కాబట్టి ఇలా సాదృశ్యం చెప్పారు. ఇప్పుడు నేనిస్తానయ్యా అన్నానే, ఎవరు ఇచ్చేది అంటే యేసు ప్రభువారు అన్నమాట. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దగ్గర యేసు ప్రభువారు గోజాడుతూ ఉన్నాడు. ఏమని, అయ్యా వీళ్ళకి ఇంకా సువార్త ప్రకటింపజేస్తా, దేవుడెవరో గ్రహించేటట్టు చేస్తా అని తండ్రికి చెప్తా ఉన్నాడు. ఆ పై అధికారులకి నేను వెళ్ళి చెప్పటం అంటే యేసు ప్రభువారు చెబుతున్నారు. మరి ఎట్లా చెప్తావయ్యా నువ్వు ఇప్పుడు అంటే, నేను చెప్తాగా అంటాడు. ఎలా చెప్తాడు, ఇదిగో రాజారావు అనే వ్యక్తిని తీసుకున్నా, ఈయన ద్వారా చెప్పించాల్సినంత చెప్పిస్తా, ఇంకో ఆయన తీసుకుంటా, ఇంకో ఈ ప్రపంచంలో అనేక మంది మిషనరీలు లేవనెత్తుతా, అనేక మంది చేత మదర్ తెరిసా ఇట్లాంటి వాళ్ళందరినీ లేవనెత్తి జ్ఞానం నూరిపోస్తా పరలోకం. ఓకే, దేవుడు సంతోషిస్తాడు తండ్రి. ఎవరు ఈ యొక్క చేసే కృషి అంతా చేసేది యేసు ప్రభువారు ఈ రకంగా సువార్త ప్రకటింపజేయటం అంటే, ఈ జ్ఞాన బోధ అంతా కూడా ఆయనే మన ద్వారా ఇస్తున్నాడు. ఆయనే కానీ నాకు ఇన్ని దర్శనాలు చూపించి మాట్లాడి హృదయంలో మంట రగిల్చి మనస్సాక్షాత్ గద్దింపు ఇవ్వకపోతే నాకేం పని ఎంత ఎత్తున సువార్త ప్రకటించటం? నేను ఎట్లా చేస్తాను? వృద్ధాప్యంలో ఉన్నటువంటి మనిషిని నేను ఎంత ఎత్తున సువార్త ప్రకటించడానికి నా అంతటా నేను చేస్తానా? పరిస్థితులు కూడా అనుకూలపరుస్తాడు దేవుడు. నేను సువార్త ప్రకటించడానికి పరిస్థితులన్నీ అనుకూలపరుచుకుంటూ వచ్చేసాడు. అయ్యా నాకు ఈ పరిస్థితుల వల్ల నాకు ఇది వీలు కాదు అని నేను అనటానికి వీలు లేని విధంగా అన్ని పరిస్థితులు సమస్తము సమకూడి జరిపించి ఒక చోట పెట్టి, ఇదిగో నీకు అన్ని పరిస్థితులు కూడా నేను దారి సరళం చేశా, ఈ మార్గం గుండా నువ్వు సువార్త ప్రకటించు అని దేవుడు చెప్తా ఉంటే ఇక నాకేంటి అభ్యంతరం? వృద్ధాప్యం అయినా సరే కావలసిన శక్తి ఇస్తున్నా, ఆరోగ్యం ఇస్తున్నా, నువ్వు చెయ్యి అన్న తర్వాత ఇక నేను చేయను అంటాకేమైనా ఉందా? కాబట్టి దేవుడు ఆ రకంగా బాధ్యత తీసుకుని నా ద్వారా సువార్త ప్రకటింపజేస్తున్నాడు. ఇప్పుడు నేను ఆఖరిలో రాసుకున్నది కూడా అదే. ఈ కళ ద్వారా అన్యజనుల దేవునికి ఉన్న ప్రేమ, ఆసక్తి నాకు బాగా అర్థమైంది. ఇది చూసిన తర్వాత ఈ యొక్క దర్శనం, ఎంత ప్రేమ అండి దేవుడికి అన్యజనుల ఎడల.
వాళ్ళకి ఇంకా మనం జ్ఞానబోధ ఇచ్చిన తర్వాత కూడా వాడు ఫెయిల్ అయిన వాడి గురించి ఇంకా ముందే ఇస్తే బాగుండేది, వీళ్ళు కూడా పాస్ అయ్యేవాళ్ళు అనుకుంటున్నానంటే దేవుడు హృదయం అట్లా ఉంది. ఒక్కడ కూడా నరకానికి పోకుండా ఉంటే సంతోషం ఆయనకి. ఆయన సంకల్పాన్ని నిరాకరించే వాళ్ళు అనేక మంది ఉంటారు. బైబిల్ గ్రంథంలో అదే చెప్తాడు, ఆయన సంకల్పం అందరూ రావాలని. కానీ నిరాకరించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, నిరాకరిస్తారు. కానీ దేవుడి యొక్క హృదయం మట్టికి తల్లడిల్లిపోతూ ఉంటుంది, ఆ వాళ్ళని ఎట్లాగైనా సహా పరలోకం తీసుకురావాలని. అందుకే బాగా అర్థమైంది, ఈ పుస్తకమే ఆ జ్ఞానబోధ అయి ఉంటుందని గ్రహించా. ఈ 72 పేజీల పుస్తకం మొదటి మరి రెండవ భాగములుగా నేను ప్రింట్ చేసినటువంటి ఈ పుస్తకం 72 పేజీలు. దీని నిండా జ్ఞానం రంగరించి పోసా. ఒకసారి భక్తులు వెళ్ళి చూసి వచ్చారో పలానా పుస్తకంలో అది ఉందని రాస్తే అలా కాదు, వాళ్ళు ఏం చూశారో అది కూడా రాయి అని కూడా చెప్పి రాయించాడు. అది ఎక్కువ పేజీలు వెళ్ళనే గాక ఈ జ్ఞానం అంతా నువ్వు రంగరించి అని దేవుడు హస్తం తోడుగా ఉండి మంట రగిల్చి ఈ బుక్ రాయించడం జరిగింది. మరి ఒక డెమో తయారు చేసి జ్ఞానబోధ తయారు చేసి నేను ఇస్తానయ్యా, అది వాళ్ళందరూ పాస్ అవుట్ వీలవుతుందా అన్నాడు. దేవుడు సరే అన్నాడు. మరి ఆ డెమో ఏదంటే ఈ పుస్తకమే ఆ డెమో, ఈ పుస్తకమే ఆ డెమో, ఆ జ్ఞానబోధ ఇది. నేను కష్టపడి తయారు చేసి ఇది ఇచ్చిన తర్వాత ఇది చదివిన వారు అనేక మందికి దేవుడు ఎవరో అర్థమైపోయింది, అనేక మందికి దేవుడు ఎవరో అర్థమైపోయింది. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో ఆ సాతానుడు మనోనేత్రాలు గుడ్డితనం కలగజేయటమే కాక సాతానుడు అంత తేలిగ్గా దేవుడి వైపు చూడనివ్వడు. ఆయన చేసేంతకాలం అభ్యంతరం పరుస్తూనే ఉంటాడు. దాన్ని తెగించి ముందుకు వచ్చేటువంటి రోజు కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు. వాళ్ళ యొక్క చివరి దశలో అయినా వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించడానికి మార్గం సులువు చేసుకోవటానికి వాళ్ళకి అవకాశాలు కలగజేస్తూ ఈ బుక్ చదివిన ప్రతి వాళ్ళకు కూడా దేవుడు ఎవరో అర్థమయ్యేటువంటి జ్ఞానం అంతా దీంట్లో రంగరించి పోయించి ఇవ్వటం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి దేవుడు ఎంత తాపత్రయపడుతున్నాడు అని చెప్పి అర్థమవుతా ఉంది. ఈ 39 దర్శనాల ద్వారా యేసు ప్రభువారు ఈ ప్రజలందరినీ పరలోకం చేర్చాలని దానికి పడేటువంటి తపన అంతా అర్థమవుతుంది. ఆయనే సృష్టికర్త అని రుజువు అవుతుంది. కాబట్టి సృష్టికర్త సబ్జెక్టులో ఎంత కూలంకషంగా ఇన్ని దర్శనాలు మీకు చెప్తున్నానంటే అర్థం ఏంటంటే ఆయన సృష్టికర్త అని అనేక మంది గ్రహించడానికి ఈ దర్శనాలు ఉపయోగపడతాయి. ఎక్కడైనా ఏ దర్శనంలో నీకు అది ఇచ్చాను రాజారావు, ఇది ఇచ్చానని ఎప్పుడని చెప్పాడా? ఇచ్చాడా ఏమన్నా? నువ్వు అది కోల్పోతావు, ఇది కోల్పోతావు, అది పోతుంది, ఇది పోతుంది అన్నాడే తప్ప నీకు ఫలాంది నేను ఇచ్చానని ఎప్పుడైనా చెప్పాడా? కానీ ఈ యొక్క అన్యజనుల గురించి ఎక్కడ చూసినా ఆయన బాధే. అన్యజనులు ఎట్లా అయినా సరే ఆ నరకం నుంచి తప్పించుకోవాలని దేవుడు విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నాడు. మరి ఆయన భక్తులైనటువంటి మన ద్వారా ఈ పనులు చేయిస్తూ వస్తున్నాడు. దీని ప్రకారం మనం చూసుకుంటే ఆయన సృష్టికర్త అని రుజువు అవుతుంది జరిగింది. కాబట్టి నా 39 దర్శనాల్లో 1-2 అమలుపరచబడలేదు, అవి రానున్న కాలాలు అమలుపరచబడతాయి. అయితే ఈ 39 దర్శనాలు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు కదండి. ఇప్పుడు 10-15 ఎపిసోడ్లు వెళ్ళిపోయింది 39 దర్శనాలు. మొదటి నుంచి ఏం చెప్పారో గుర్తున్నాయా గుర్తులేవా అనవచ్చు. నేను అందుకనే కూలంకషంగా ఈ 39 దర్శనాలు కూడా ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు వెళ్తాయి. మరి ఇవో ఇది దర్శనం ఫలానా రోజు, ఇది ఫలానా రోజు అమలుపరిచే, ఇది దర్శనం ఫలానా రోజు అమలుపరిచే అని చెప్పి అన్నీ చెప్పాలని 1-2 ఎపిసోడ్లు చెప్పాలని కోరిక అయితే ఉంది. సబ్జెక్ట్ అయితే అయిపోయింది ఇక్కడికి. ఇది నా యొక్క దర్శనాలు, ఏది ఆయన చూపించడం నెరవేరటం, భవిష్యత్తు గురించి ముందు వాటి గురించి దేని గురించి అయినా ఆయన చూపించాడు దర్శనం అంటే అది జరిగిపోవటం, ఇవంతా చెప్పా. ఇదంతా ఒక్కసారి మీ ముందుకి రాబోయే ఎపిసోడ్లో, బహుశా తర్వాత ఎపిసోడ్లో ఒక్కసారి మీ ముందుకు తీసుకొచ్చేసి ఆ తర్వాత మరి పండిట్ ధర్మప్రకాష్ గారి జీవిత చరిత్రకి వెళదాం. ఇదంతా కూడా సృష్టికర్త గురించి జ్ఞానం మీ అందరికీ రంగరించి పోయమని దేవుడు చెప్పటం. నాకు ఎఫ్సి పత్రిక ద్వారా మరి 2 సార్లు దర్శనం చూపించాడు. నీవు నానా విధమైనటువంటి జ్ఞానాన్ని బిడ్డలకి అందచేయవలసి ఉంటుంది అన్నారు. ఊరికినే యేసు ప్రభువారు శిలువయాగం చేశారు, మన పాపాలు పోవాలంటే ఆయన అంగీకరిస్తే సరిపోద్ది అని చెప్పడం కాదు. జ్ఞానం రంగరించిపోయాలి. ఆ జ్ఞానం అంటే ఈ యాంగిల్లో ఉండాలి. మేము పాపమే చేయట్లేదండి, మాకెందుకు యేసు ప్రభు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు.
అలాగే మాకు దీవెనలు కావాలి అన్నవాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించండి అంటే, ఇక దీవెనలు ఉన్నాయి చాలండి, మేము ఎవరినో దేవుళ్ళను ఆరాధిస్తున్నాం, మాకున్న దేవుళ్ళు మాకు చాలు అనే వాళ్ళకి ఏంటి సమాధానం? అదే సువార్త. అసలు సువార్త ఏంటి అంటే జ్ఞానమే సువార్త. జ్ఞానమే సువార్త. అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేది కాదు. జ్ఞానం అసలు దేవుడు ఎవరు, ఇది రావటం అది రాకపోవటం. ఇప్పుడు నా చక్క సాక్ష్యంలో కూడా నేను చెప్తూ వస్తున్నది ఏంటంటే, ఆయన సృష్టికర్త అండి, ఆయన తప్ప వేరే సృష్టికర్త లేడండి. అయినప్పుడు దేవుడు ఆయన అయినప్పుడు నేను ఆరాధించవలసి ఆయన్నే. ఆయన ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. దేవుడు ఏది ఇస్తే అది తీసుకుంటాం, లేకపోతే లేదు. ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అది ఇచ్చారు, ఇది ఇవ్వలేదు అంటాక నేనెవరిని? నన్ను సృష్టించిన ఆయన ఏది ఇస్తే అది తీసుకుంటా, ఇవ్వకపోతే తీసుకోను. కానీ సృష్టించిన ఆయనని నేను ఆరాధించాలి కదా. కాబట్టి అట్లాంటి యాంగిల్లో నా స్వార్థ ప్రకటింపబడుతూ ఉంది. ఈ యొక్క ఎపిసోడ్స్ ద్వారా మీకు పూర్తిగా జ్ఞానం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నా. ఎంత వివరంగా మీకు చెప్పవలసిన అవసరం ఏంటి వచ్చింది అంటే, దేవుడు పడే తపన, అన్యజనుల గురించి, ఇతర జనుల గురించి దేవుడు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ అనేది ఎటువంటిదో ముందు మీకు తెలియపరిస్తే, మీకు అర్థమైతే, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యజనులకి ఈ విషయాలు చెప్తే వారు కొంతమంది అయినా గ్రహించే అవకాశం ఉంది. ఇట్లా దర్శనాల ద్వారా పోని వాళ్ళకు ఆరాధించే దేవుళ్ళు ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళు ఆలోచించుకుని, ఒకవేళ అట్లా ఏమైనా ఉందా అని చూసుకుని, ఎక్కడ లేదే ఇటువంటిది ఉన్నది ఇక్కడ మాత్రమే ఉంది, కాబట్టి ఈయన ఒక్కడే దేవుడై ఉంటాడని గ్రహించేలాగున ఇన్ని దర్శనాలు ఈయనకు వచ్చినాయి. ఈ దర్శనాల్లో ఎలా చూపించాడో అని మీరు చెప్పడానికి వీలుగా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే వరుసను కూలంకషంగా చెప్తా. మీరు కొన్ని అంటే కొన్ని అన్న ఒక 10-15 మీ మైండ్లో ఉంటే దేవుడు ఎలా చూపించాడు, ఎలా చేశాడు, ఎలా చూపించాడు, ఎలా జరిగింది అని కొన్ని ఉంటే నలుగురిని వెలిగించడానికి వీలవుతుంది. మరి ఈ యొక్క ఎపిసోడ్ 125 ఎపిసోడ్ని ఎంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 125 ఎపిసోడ్ను కూడా మీరే ప్రభువా తగిన నడిపింపు ఇచ్చారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని కూడా వారికి దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. అంతేకాకుండా ప్రభువా తగినటువంటి ప్రభువా ప్రేరణ వారిలో కలగజేశారు తండ్రి. ఈ దర్శనాలు కొన్నిటినైనా తండ్రి వారు అనేక మందికి చెప్పడం ద్వారా ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఇతర జనుల గురించి ఆయన చూపిస్తున్న ప్రేమ, పడుతున్నటువంటి ఆరాటం, ఆ యొక్క పరలోకాన్ని ఎలా అయినా వారికి అందజేయాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు వివరించలాగన ఆ బిడ్డలని సమాయత్తపరిచినంత మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇక ముందు కూడా ఈ పరిచర్యని దీవించండి. ఈ టీవీ వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. వందనాలు.